కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక అమ్మాయి 5వ అంతస్తు నుంచి అమాంతంగా ఒకేసారి దూకి బలమరణానికి పాల్పడింది. అసలు ఏం జరుగుంటుందోనని చెప్పి ఎవరికి అర్థం కాలేదు. అమ్మ ఏదో మందలించిందని అందుకే దూకిన రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఇక బిగ్ ట్విస్ట్ ఏంటనంటే తనకి వరుసకు అన్నయ్యేటువంటి వినోద్ని ప్రేమించిందట పుష్ప. అయితే కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రేమ విషయం తెలుసుకొని పుష్పని తల్లి మందలించిందట. సో తల్లి కాజల్ మందలించడంతో ఆవేదన గురైనటువంటి పుష్ప అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు నుంచి దూకి బలమరణానికి పాల్పడింది. రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో ఉంటుంది పుష్ప. సో తన వరుసకి అన్నయ్యేటువంటి వ్యక్తిని ప్రేమించడంతో ఆ విషయం కుటుంబానికి తెలిసింది. కుటుంబానికి తెలిసి తల్లి మందలించడంతోనే ఈ నిర్వాకానికి పాల్పడి తెలుస్తోంది. సో ప్రమాదవశాత్తు చనిపోలేదని పోలీసుల విచారణ వెల్లడైంది. తనే బలమరణానికి పాల్పడ్డట్టుగా క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, తన పైన ఒక రీల్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఒక రీల్ చేస్తున్నట్టుగా కనిపించిన వీడియోలో ఉన్నటువంటి ఆ అమ్మాయి పుష్ప. సో తన వరుసకి అన్నయ్యేటువంటి ఆ అబ్బాయితో రిలేషన్షిప్లో ప్రేమలో ఉండడంతో తల్లి మందలించిందనేటువంటి ఒక విషయంలోనే తన బలమరణానికి పాల్పడేట్టుగా పోలీసులు విచారణ